అనంతపురం జిల్లా నీలం రాజశేఖరరెడ్డి భవనం నందు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమై ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయి రిజల్ట్స్ వచ్చినప్పటికీ నేటికి కూడా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇవాళ మనం ప్రతిరోజు కూడా వివిధ పత్రికలలో చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ వల్ల ఈరోజు డిగ్రీ విద్యా విధానంలో ఉన్నటువంటి అడ్మిషన్లు ఇంతవరకు కూడా నేటికి కూడా మరి నోటిఫికేషన్ ప్రక్రియ కూడా మరి ప్రారంభం కాలేదు. ఇవాళ అడ్మిషన్లు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ మొదటి కౌన్సిలింగ్, రెండవ కౌన్సిలింగ్, మూడో కౌన్సిలింగ్ అంటే దాదాపు 2-3 నెలల సమయం పడుతుంది. మరి ఇప్పుడు జూలై ప్రారంభ మాసం వచ్చినప్పటికీ 3 నెలలు అంటే దాదాపు అక్టోబర్, సెప్టెంబర్ అయితే అప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, మొదటి సంవత్సరం విద్యా సంవత్సరం ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు స్పందించాలా. ఏదైతే ఉన్నత విద్యా మండలిలో ఉన్నత విద్యా చైర్మన్ గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ తక్షణమే ఆపి విద్యార్థుల భవిష్యత్తు కాపాడేందుకు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన అంటూ ఇవాళ పరిపాలన బాగుందని చెప్పేసి సభలలో సమావేశాలు పెట్టి సన్మానాలు ఘనత చేయించుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఏమాత్రం కూడా ఆలోచించలేదు. ఇవాళ ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో దాదాపు 8 విశ్వవిద్యాలయాల్లో నేటికి కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ల పాలన కొనసాగుతోంది. తమ ఎన్డీఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మరి నాయకులకు, కార్యకర్తలకు ఇవాళ నామినేటెడ్ డైరెక్టర్ పోస్టులు, చైర్మన్ పోస్టులు ఇస్తా ఉన్నారు. కానీ ఇవాళ నేటి విద్యార్థులు రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ నిబంధనల ప్రకారం ఏదైతే విశ్వవిద్యాలయాల్లో 6 నెలలుగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కొనసాగినటువంటి వెంటనే మరి తక్షణమే దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ నేటికి కూడా ఇవాళ ఉన్నత విద్యలో జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ వల్ల 8 యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ కూడా నియమించలేదు. ప్రధానంగా యూనివర్సిటీలలో రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోవడం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించిన అనేక నిర్ణయాలు, ఏ నిర్ణయాలు కూడా తీసుకోవాలన్నా కూడా మరి పూర్తి బాధ్యతలు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్గా ఉంటాయి, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లకు నామమాత్రంగా ఉంటాయి. కాబట్టి చాలా పనులు విశ్వవిద్యాలయాలు ఆగిపోవడానికి అవకాశం ఉంది. మరి తక్షణమే ఏదైనా కూడా ఉన్నప్పటికీ ఈ కోల్డ్ వార్ను కూడా మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టి తక్షణమే ఆ వార్ను ఆపేసి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలా. అదేవిధంగా ఇవాళ డిగ్రీ అడ్మిషన్లతో పాటు వైస్ ఛాన్సలర్ కూడా 8 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ కేటాయించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా డిగ్రీలో డబుల్ మేజర్ విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పి మరి ఇప్పటికే అనేక జిల్లాలలో మరి దాదాపు 10-15 జిల్లాలలో మరి విద్యార్థులతో అవగాహన సదస్సు పెట్టి వెరిఫికేషన్ కూడా చేశారు. చాలా మంది విద్యార్థులు ఇవాళ డబుల్ మేజర్ తమ విద్యార్థులకు ఇష్టమైనటువంటి విద్యను అభ్యసించడానికి, తమకు ఇష్టమైనటువంటి కోర్సులు చదవడానికి డబుల్ మేజర్ ఉపయోగపడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన డబుల్ మేజర్ విద్యా విధానాన్ని డిగ్రీలో కొనసాగించాలని చెప్పి మేయస్సంగా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.